ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన సొంత నియోజకవర్గంపై తిరిగి మనసు పడ్డారట. తాను కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయలేనని ఆ పార్టీ అధిష్టానానికి సమాచారం ఇచ్చారట. దీంతో మరో కొత్త అభ్యర్థిని రంగంలోకి దించేందుకు వేట మొదలైంది. అయితే ఇదే అసలు సమస్యకు దారి తీసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పర్చూరు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాను పర్చూరు నుంచి పోటీ చేయలేనని పార్టీ పెద్దలకు తేల్చి చెప్పడంతో ఆ పార్టీ అధిష్టానం అభ్యర్థుల కోసం అన్వేషణను ప్రారంభించిందని తెలుస్తోంది. పలువురు పేర్ల పరిశీలన అనంతరం చీరాలకు చెందిన ఓ నేత పేరును ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా వైసీపీ జాబితాలో ఇన్ఛార్జ్ మార్పు అంశాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పర్చూరును ఆమంచి ఎందుకు వదులుకుంటున్నారు, తన పాత నియోజకవర్గం వైపు ఎందుకు చూస్తున్నారన్నది, అదే జరిగితే చీరాలలో జరిగేదేంటి అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనూహ్య పరిణామాలతో పర్చూరు ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆమంచిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత పరిణామాలతో తనయుడు వెంకటేష్తో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో అప్పటి నుంచి చీరాలలో ఆమంచి, కరణం వర్గీయులు ఒకే పార్టీలో ఉంటున్న ప్రత్యర్థులుగా మారారు. ఓవైపు చీరాల నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు, మరోవైపు పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలంటే బలమైన అభ్యర్థిని బరిలో దింపాలనే ఆ పార్టీ ఆలోచించింది. ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను అమలు చేసిన ఆ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ఆ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను అధిష్టానం కరణం వెంకటేష్ కు అప్పగించడంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో పర్చూరు పార్టీ బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటి వరకు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న రామనాథం బాబును కలుపుకు పొమ్మని చెప్పినా ఆమంచి మాత్రం తన స్టైల్లోనే రాజకీయం నడిపారన్న టాక్ ఉంది. అప్పటి వరకు పార్టీలో వివిధ పనుల్లో ప్రధాన భూమిక పోషించిన వైసీపీ నేతల్ని పక్కన పెట్టిన ఆమంచి తన సొంత టీంను రంగంలోకి దింపారట. అటు చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ బరిలో దిగడం ఫైనల్ కావడంతో తాను చీరాల నుంచే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమంచి సంకేతాలివ్వడంతో కోల్డ్ వార్ మళ్లీ తెరపైకొచ్చింది. మొత్తం మీద వైసీపీ ఇన్ఛార్జ్ మార్పు వ్యవహారంతో పర్చూరు, చీరాల వైసీపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో.